యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరలా దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి నేటి దినమున నిర్గమాకాండం 1వ అధ్యాయమును మనము ధ్యానించి ఉన్నాం. మరలా ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వచనమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో ఉన్నటువంటి లేవి 2వ అధ్యాయం 1వ వచనంలో మోషే యొక్క జననము లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను. అవును ప్రియమైనటువంటి వారులారా, లేవి వంశస్థుడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు మోషే జన్మించాడు. కాబట్టి లేవి అన్న పదమునకు అర్థము ఏమై ఉన్నది అంటే, పరిశుద్ధ గ్రంథంలో లేవి అన్న పదమునకు అర్థము హత్తుకొని ఉండుట. ఆదికాండం 29వ అధ్యాయము 34వ వచనంలో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనిన తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకుని అందుచేత అతనికి లేవి అన్న పేరు పెట్టాను. కాబట్టి హత్తుకొని ఉండును, నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అని అందుచేత అతనికి లేవి అన్న పేరు పెట్టాను. అవును ప్రియమైనటువంటి వారులారా, లేవి అన్న పదమునకు అర్థము పరిశుద్ధ గ్రంథంలో హత్తుకొని ఉండుట. ఎవరిని హత్తుకొని ఉన్నాడు? దేవునిని హత్తుకొని ఉండుట. కాబట్టి మోషే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే యొక్క జననము, మోషే యొక్క పుట్టుక, మోషే దేవునిని హత్తుకొని ఉన్నాడు. మోషే యొక్క సహోదరుడైనటువంటి అహరోను కూడా వారు లేవి వంశస్థులు, లేవికి పుట్టినటువంటి కుమారులు. కాబట్టి వారు దేవునిని హత్తుకొని వారు నడిచారు అని పరిశుద్ధ గ్రంథం తెలియచెప్తుంది. కాబట్టి సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపు వాడైన అహరోను కర్ర చిగుర్చి ఉండను. దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మోషే అహరోనులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు వారిని లేవీయులు దేవుని యొక్క సేవను జరిగించేవారు. లేవీయులు దేవుని హత్తుకొని ఉండేవారు. ఎందుకంటే ముందుగానే చేయబడినటువంటి ఒక వాగ్దానము. ఆ లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు ఆ వారికి పుట్టినటువంటి కుమారుడు మోషే అహరోనులు. కాబట్టి దేవుడు లేవి వంశమును దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అందుకే వారి యొక్క కర్ర, లేవి యొక్క అహరోను యొక్క కర్ర చిగుర్చి ఉన్నది. కాబట్టి లేవీయులను సాక్ష్యపు గుడారములో ఆ యొక్క మందస్సము దగ్గర ఎలోహింకి యాజకత్వము, దేవునికి యాజకత్వము జరిగించేవారుగా, దేవుని యొక్క మందిరంలో సేవ చేయవారిగా, దేవునికి అర్పణను తీసుకొని అర్పణలు అర్పించేవారుగా, ధూపము హోమమును అర్పించేవారుగా లేవీయులకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశము వారికి మాత్రమే కలదు. కాబట్టి లేవి గోత్రికులు దేవుని హత్తుకొని ఉండేటువంటి వారు, దేవునికి దగ్గరగా ఉండేటువంటి వారు. అందుకే అహరోను యొక్క కర్ర చిగుర్చి ఉన్నది. అహరోను కర్ర బాదము పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. సంఖ్యాకాండం 17:8లో అహరోను కర్ర చిగుర్చి ఉన్నది. దేవుడు అహరోను యొక్క కర్రను చిగుర్చి పువ్వులు బాదము పండ్లు గలదాయను. అవును ప్రియమైనటువంటి వారులారా, లేవి అన్న పదమునకు హత్తుకొని ఉండుట, దేవుని హత్తుకొని ఉండుట. దేవుడు ప్రతిఫలముగా మోషే అహరోనులను నియమించుకున్నాడు. వారి కుటుంబం వారిని నియమించుకొని ఉన్నాడు. అహరోను యొక్క కర్ర చిగుర్చి ఉన్నది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుట, దేవుని యొక్క నిబంధన మందసము మహిమగల ఆ యొక్క కెరూబులు శరాపులు ఆ యొక్క నిబంధన మందసంలో దేవుని యొక్క తేజో మహిమ నివాసము ఆ యొక్క మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకు, దేవుని యొక్క సన్నిధిలో నిలువబడుటకు అర్హత కలిగినటువంటి వారు లేవీయులు, మోషే అహరోనులు, వారి యొక్క సంతానము. కాబట్టి
మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిల్చుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని దీవించుటకు వారు అర్హత పొందినటువంటి వారు లేవీయులు. కాబట్టి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనంలో నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని, దేవుని యొక్క సన్నిధిలో నిల్చుటకు, జనులను దీవించుటకు, ఆయనను సేవించుటకు, ఆయన నామమును బట్టి సకల గోత్రముల వారిని, సకల మనుషులను, సకల మానవాళిని దీవించుటకు వారు అర్హతను పొందినటువంటి వారు. కాబట్టి లేవి గోత్రమునకే అతడు వారికి స్వాస్థ్యం ఏమై ఉన్నారు. లేవీయులకు స్వాస్థ్యము లేదు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం యెహోషువ 13:14లో కూడా లేవి గోత్రమునికి అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. లేవి గోత్రమునకు దేవుడే స్వాస్థ్యము, వారికి స్వాస్థ్యము ఇవ్వబడలేదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యం. కాబట్టి లేవీయులకు స్వాస్థ్యం ఎవరు? దేవుడే వారి భాగము. వారి భాగము భూమి మీద ఉన్నటువంటి తరములన్నిటిని దేవుడే వారి భాగము. వారు దేవుని హత్తుకొని జీవించేటువంటి వారు. కాబట్టి లేవీయులు, పరిశుద్ధ గ్రంథములు లేవీయులు నడిపించేటువంటి వారు. దేవునికి మనుషులకు మధ్య మోషే నిలబడ్డాడు. లేవీయుడైనటువంటి మోషే యాజకుడు. దేవునికి మనుషులకు మధ్య లేవి గోత్రపు వారిని యాజకులుగానే నియమించుకున్నారు. కాబట్టి మోషే అహరోనులో ఇశ్రాయేలీలకును దేవునికి మధ్యవర్తిత్వం వారు జరిగించారు. అందుకే దైవజనుడకు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిగా ఎంచబడిరి. మొదటి దినవృత్తాంతాలు 23:14లో లేఖనం సెలవిస్తుంది, దైవజనుడైన మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. కాబట్టి దైవజనుడైనటువంటి మోషే అహరోనులు లేవి గోత్రమునకు చెందినటువంటి వారు. ఆయన మార్గంన యాషువా మెస్సేవారు కూడా మొట్టమొదటిగా యాషువా మెస్సేవారు సర్వలోకమునకు, ఆ యాషువా మెస్సేవారు అందరికీ ప్రభు. కాబట్టి ఆయన కూడా యాషువా మెస్సేవారు 2025 సంవత్సరముల క్రితం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరిని పిలిచాడు? మొట్టమొదటిగా ఆయన లేవీనే పిలిచాడు, లేవీలనే పిలిచాడు. పాత నిబంధనలో కూడా లేవీలను ఆయన పిలిచాడు. మోషే అహరోనులను ఏర్పాటు చేసుకున్నాడు. లేవీని ఆయన హత్తుకొని, లేవీలు ఆయనను హత్తుకొని జీవించున్నారు. కాబట్టి కొత్త నిబంధనలో కూడా ఆయనను హత్తుకొని ఎవరున్నారు? 12 మంది శిష్యుల్లో చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మార్గంన వెళ్ళి సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి. కాబట్టి యాషువా మెస్సేవారు ఉన్నప్పుడు ఆ యొక్క మందిరము ఉందా? అర్పణలు అర్పించబడుతున్నాయా? అర్పించబడుతున్నాయి. కాబట్టి ఆయన చూచి ఆ యొక్క సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడకు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. కాబట్టి ఎవరు వెంబడించారు ఆయనను? ఎవరు గుర్తించారు? లేవి కనుగొన్నాడు ఆయనను, యాషువా మెస్సేను. అందుకే లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనంలో అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టి? లేవి సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. కాబట్టి ఆయన పిలిస్తేనే మోషే పలికాడు, అహరోనులు పలికారు. కొత్త నిబంధనలో కూడా యాషువా మెస్సేవారు పిలిస్తేనే అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఆయన పిలువగానే మోషే అహరోనులు లేవి పలికాడు. లేవి హత్తుకొని జీవించడం. లేవీయులు అంటే హత్తుకొని జీవించేటువంటి వారు. మోషే అహరోనులు పలికారు. కొత్త నిబంధనలో కూడా దేవుడైనటువంటి యాషువా మెస్సియా పిలుపును అందుకొని ఆయన పిలిస్తేనే లేవి పలికాడు. సమస్తమును విడిచిపెట్టి, పాత నిబంధనలో లేవీయులు సమస్తమును విడిచిపెట్టి దేవుని యొక్కని కాచుకొని ఆయనను హత్తుకొని ఆయన సన్నిధిలో సేవ చేస్తూ వచ్చారు. కొత్త నిబంధనలో కూడా లేవి ఆయన పిలిస్తేనే ఆయనను సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. కాబట్టి ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. ఆ లేవి తన ఇంట గొప్ప
గొప్ప విందు చేసి సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండి ఆ యొక్క మాటలు వినుటకు ఆయన పాదముల చెంతకు చేరారు. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్యాగుచున్నారని శిష్యుల మీద సనిగిరి. అందుకు యేషూవ, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదన్న లేఖనము ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి మారు మనస్సు పొందుటకై లేవి మారు మనస్సు పొందాడు. ఆయన పిలుపును అందుకున్నాడు. ఆయన శబ్దమును విన్నాడు. ఆయనను వెంబడించాడు. సమస్తమును విడిచిపెట్టి మరలా ఆయనకు యాజకత్వము అనగా సువార్తను ప్రకటించుటకు ఆ యొక్క మార్గము ఆయనను వెంబడించి ఆ యొక్క మార్గంలో నడుచుటకు మరలా లేవి ఆయనను వెంబడించాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మనము కూడా లేవీయులు, మోషే అహరోనులు ఎవరు? లేవీయులు. వారికి ఏమి స్వాస్థ్యము? దేవుడే వారి స్వాస్థ్యము. మోషే మధ్యవర్తిత్వం జరిగించాడు దేవునికిని ఇశ్రాయేలీయులకును. ఇక్కడ కూడా మనకు యేషూవ మెస్సీయ దగ్గర మరలా శిష్యులలో లేవి సమస్తమును విడిచిపెట్టి మారు మనస్సు పొందుటకై అతడు తన ఇంట అనేకులను చేర్చుకొని యేషూవ మెస్సీయ యొక్క మాటలు వినుటకు అన్ని విడిచిపెట్టి యేషూవను వెంబడించాడు. లేవి తన సుంకరి వృత్తిని విడిచిపెట్టి యేషూవను వెంబడించాడు. ఇది ముందు పేతురు, యాకోబు, యోహానుల పిలుపుతో ఆ పేతురు, యాకోబు, యోహానులు వెంబడించారు. ఆ యొక్క పిలుపులు ఆయన పిలిచినప్పుడు లేవి కూడా వెంబడించాడు. కాబట్టి హత్తుకొని ఉండుట, లేవి అనగా హత్తుకొని ఉండుట. మనం కూడా అనుదినము దేవుని యొక్క పాదముల చెంత దేవుని హత్తుకొని జీవించులాగున మనము కూడా అనుదినము ఆయనను హత్తుకొని జీవించినట్లయితే మనము ఆశీర్వదింపబడిన వారుగా మనం ఉంటాం. కాబట్టి నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మనం ధ్యానిస్తాం. 1వ వచనమును మనం ధ్యానించున్నాం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కనివాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. కాబట్టి 2వ వచనం కూడా మనం ధ్యానిస్తాం, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ మహిమ గల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. లేవి అనేటువంటి నాయన ఒక నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనమును ధ్యానించుటకు కృప చూపి ఉన్నారు. లేవి గురించి మీరు తెలియచెప్పి ఉన్నారు ఈ దినమున. అందును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ లేవి హత్తుకొని నాయన సమస్తం విడిచిపెట్టి మారు మనస్సు పొందుటకు అనేకుల పాపులను తన ఇంట చేర్చుకొని యేషూవ మెస్సీయ యొక్క రక్షణ మాటలు వినిపించి ఉన్నాడు. ఈ దినమున కూడా మేము లేవి వంటి మనస్తత్వం గల వారి హత్తుకొని మేము జీవించలాగున తండ్రి, మేము కూడా అనేకులకు నాయన మీ పాదముల చెంతకు నడిపించలాగున మారు మనస్సు రక్షణలోకి నడిపించులాగున బోధించులాగున నాయన ఆశీర్వదించి దీవించమని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఫలింపచే ఆ వాక్యం వారి హృదయంలో ఫలింపచేయమని విజ్ఞాపన చేస్తూ నజరేయుడైన జీవం గల యేషూవ మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మహా గొప్ప కృప చూపి ఉన్నాడు అనే దినము వాక్యమును ధ్యానించుటకు. కాబట్టి ఈ దినమున మనము నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం ధ్యానించున్నాం. మరలా 2వ వచనమును కూడా మోషే యొక్క జన్మము గురించి ధ్యానిస్తాం. అనుదినము ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా లైక్ చేయండి. ఈ యొక్క దేవుడు తన ఆత్మచేత మాట్లాడుతూ వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నందుకు దేవుని పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మాట్లాడే విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ షలోం.